బహిరంగంగా నా కుటుంబం పేరెత్తి క్షమాపణ చెప్పాలి. ఈ మూడు జరగకపోయినా ఖచ్చితంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. నేను నా భార్య కూర్చుంటాను, లేదా నేను కూర్చుంటాను. ఎందుకంటే అండి, నేను పార్టీలోకి వెళ్ళాలి అనుకున్న మాట అది ఇంపార్టెన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా నేను ఢిల్లీలో కూర్చొని అన్న కోసం పనిచేయగలను, లండన్ లో కూర్చొని అన్న కోసం పనిచేయగలను, అమెరికాలో కూర్చొని నేను అన్న కోసం పనిచేయగలను, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కూర్చొని అన్న కోసం పనిచేయగలను. ఎక్కడ ఉన్నా ఊపిరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేస్తాను. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేస్తానన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం? ఆ వెంకటరెడ్డినో లేకపోతే వేరే అంశం వాళ్ళకి క్షమాపణ చెప్పాలనో, నిరాహార దీక్ష చేస్తానో, ఇవన్నీ దేనికి? ఇప్పుడు ఒకటండి, నా దాకా ఇందాక మీకు చెప్పాను దానికి ఆన్సర్. నా దాకా వచ్చి కాబట్టి నేను కొన్ని రోజులు పట్టించుకోలే వాటిని. అది నా కుటుంబానికి తాకిందండి. తాకినప్పుడు చెప్పాను, పార్టీ ఆఫీస్ కి కాల్ చేసి ఇన్ఛార్జికి చెప్పాను, అప్రెడ్డికి, ఏవా నాకు ఇది ఇబ్బందిగా ఉంది, వీడియోలు చూపించండి కొద్దిగా. ఫ్యామిలీలో క్లియర్ గా చెప్పాను అప్రెడ్డి గారికి. గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన అనిల్, ఆయన కూడా అనిల్ వాడు దుర్మార్గుడు, వాడికి చెప్పిన అనిల్, వాడికి నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనిల్ అన్నాడు. టీలా నా సిస్టర్ దగ్గరికి తాకింది. మా అమ్మ, ఎరా నువ్వు రౌడీ షీటరా, ఇంత గొప్పగా నేను లండన్ పంపించి చదివిపించి, అది కూడా వైసీపీ వాడే అంటాడా? మా మదర్ అడిగారండి, మా మదర్ త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారు. మా అమ్మకి బైపాస్ అయింది, మమ్మీ త్వరలో మీడియా ముందుకు వస్తారు. మీ వైఫ్ ఉన్నారా అనిల్? పక్కన ఉన్నారా మీ వైఫ్? వైఫ్ ఉన్నారు కానీ షీఈ్ నాట్ ప్రిపేర్, షీ స్లీపింగ్. ఏమంటే తనకి నిన్న సన్ స్ట్రోక్ తగిలింది. ఓకే. నిన్న సన్ స్ట్రోక్ తగిలి ఇప్పటి వరకు కూడా తను కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ మీద ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట పడనీయకుండా, మా భారతక్క మీద మాట పడనీయకుండా రివర్స్ అటాకింగ్ మోడ్ పెట్టినందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన కష్టాలని లెక్కజేయాల. జైల్లో ఒక పూట అన్నం తిన్నా, నా భార్య బిడ్డలు దిగులు పడి ఏడ్చుకున్న, ఒంటరి పక్షులై వాళ్ళు విలపించిన పరిస్థితుల్లో కూడా ఏడ్చుకున్నాను, దుఃఖపట్టి ఏడ్చుకున్నాను, దేవుడి పాదాల కడపడి మొరపెట్టుకున్నాను. కానీ నేను ఏ రోజు అసలు ఒక్కపూట భోజనం ఏంటి, సింగిల్ గా ఉంచడం ఏంటి, ఆ బ్యారెక్స్ అసలు ఎవరు లేకపోవడం ఏంటి, విచిత్రంగా ఉంది. నేను మీకు ఒక చెప్తాను. అనిల్ వినిపిస్తుందా? వినపడుతుంది. దుర్గా రమేష్ అంటే ఒక జైలర్ ఉన్నాడు లోపల. ఫుడ్ రానిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు. ఒక్క టీడీపీ జనసేన పాంప్లెట్స్ వేసుకున్న బ్యాడ్జ్ పెట్టుకున్న అతను. వాళ్ళు ఏ లెవెల్లో చూపించాలో ఆ లెవెల్లో చూపించేశారు వర్మజీ. ఇంకా నో వర్డ్స్ చెప్తున్నాను కదా. ఒక 3 months తర్వాత ఇన్ఛార్జ్ జడ్జి వస్తాడు జైలుకి, సెంట్రల్ జైలుకి ఇన్ఛార్జ్ జడ్జి ఉంటాడు కదా, డిపిసి ఏదో అంటారు కదా ఆయన్ని, డిస్ట్రిక్ట్. ఆయన వచ్చాడు విజిటింగ్ కి. ఆయనకి నేను చెప్పాను, సార్ మినిమం జైల్లో నాకు ప్రొవైడ్ చేయాల్సిన కూడా ప్రొవైడ్ చేయట్లేదు, నాకు క్యాంటీన్ ఇవ్వట్లేదు, కాఫీకి నాకు ఏం సబ్మిట్ చేయట్లేదు సార్, మినిమం నీడ్స్ నాకు ఇవ్వాలి కదా, నేను ఫుడ్ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, B12 డెఫిషియన్సీ వచ్చింది, నాకు చాలా బాధగా ఉంది సార్, నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను అంటే ఆయన ఇమ్మీడియట్ గా సూపరింటెండెంట్ పిలిపించి రాహుల్ గారిని ఏమేం కావాలో మొత్తం ఇవ్వమని చెప్పాను. అప్పుడు జైలు సూపరింటెండెంట్ చెప్పిన మాట ఏంటంటే, సార్ మీకు ఫుడ్ ఒక్కసారి పెట్టమని మాకు పైనుంచి ఆర్డర్స్, మీకు కాఫీ గానీ టీ గానీ స్నాక్స్ గానీ ఇవ్వద్దని చెప్పారు. ఈవెన్ నాకు ఒక 3 months వర్మజీ జైల్లో ఫ్రీ సోప్స్ ఇస్తారు, అవి చాలా రుద్దుకోలేము, నాకు ర్యాషెస్ వచ్చేసింది బాడీ అంతా. ఏమున్న రోజులు వర్మజీ. నా ఇంట్లో నా టబ్బే చాలా కాస్ట్లీ ఉంటుంది, నేను షవర్ చేసే టబ్. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు నాకున్న రేంజ్ కి, నాకున్న పరిస్థితికి నా ఇల్లు ఎలా ఉంటుంది, నా పరిస్థితులు ఎలా ఉంటుంది మీరు ఊహించగలరు. చాలా బాగుంటాను. ఒకే దగ్గర వెళ్ళటము, ఆ వాసన మొత్తము నీట్ గా డెటాల్ ఇచ్చారు, అవి వేసుకొని జాగ్రత్తగా అంటే వాష్రూమ్స్ అన్ని అందరు క్లీన్ చేయిస్తారు, రోజు చేయించేవాళ్ళు. కానీ మా పరిస్థితులు దయనీయం, భయంకరం. రోజు ఆ జైలర్ మా రూమ్కి వచ్చి బూట్ కాల్తో బైబుల్ తిన్నాడు అతను, మా బెడ్షీట్స్ మీద బూట్ కాల్తో తిరిగేవాళ్ళు, మొత్తం కింద చేసేవాళ్ళు, దిక్కులేని వాళ్ళని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయటం. నాతో పాటు పెనుపేశ్వరు కొడుకు శ్రీకాంత్ కూడా ఉన్నాడు జైల్లో, పక్కనే నా పక్క వేరకి. అతనేదో మర్డర్ కేసులో ఏదో అతను ఏదో పెట్టారు అతని మీద, అతను కూడా ఒక 58 days ఉన్నాడు నాతో పాటు.
ఈ పరిస్థితుల్ని ఫేస్ చేసి వచ్చిన నేను కారుమూరి వెంకటరెడ్డి, నేను అధికార ప్రతినిధిగా చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీలో ఉండడు, మీ దగ్గర అనిందన్నమాట. ఉండడు, ఉండబోడు, రానియం, అయిపోయింది, కథ క్లోజ్. అది పట్టించుకోవాలా. బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు వేస్తే సంతోషపడ్డోళ్ళు నేను కూడా ఒకండి, ఓకే, అది పట్టించుకోవాలా. బోరుగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్, అప్పుడు పట్టించుకోవాలా. కానీ ఆ వీడియో తీయమంటే తీయకుండా ఒక కొవ్వు కండ కావడంతో దళితుల మీద వివక్ష కలిగిన కారుమూరి వెంకటరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీహరి, ఇట్లాంటి వాళ్ళు, అంటే నాకు సంబంధించి నేను రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆడియో రికార్డింగ్ వినిపించబోతున్నా. బాపట్లకు సంబంధించిన ఒక నాయకుడు, మాజీ ఎంపీ, మా గురించి మాట్లాడిన మాటలు చాలా భయంకరం. అతను డ్రింక్ చేసి మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్, విడిగా మాట్లాడినప్పుడు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చేసిన రికార్డింగ్, ఆ రెండు నేను జగన్ సార్ దగ్గర పెట్టబోతున్నాను. అది మీడియాకు కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఎంత కుట్ర దాగుందా అని టోటల్ మీడియాకి తెలుస్తుంది ఆ రికార్డింగ్ వింటే మీరు. అది రెండో విషయం ఏంటంటే, నిన్న కారుమూరి వెంకటరెడ్డి అది విన్నారు. అది విన్న తర్వాత అందరికీ అర్థమైంది మీడియాలో, ఓకే, వాంటెడ్లీ చేస్తున్నారు అనిల్ అన్నని. నేను కూడా రెడీ అయ్యాను ఫేస్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిలుస్తారని అనుకున్నాం, నేను నా భార్య అయితే చాలా తను ఎండలో కూర్చున్నందుకు బాధపడలేదు. కానీ అసలు అట్లా అదేంటండి, జగనన్న దగ్గర మనకు ఆ గుర్తింపు కూడా లేదా? ఏంటండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది ఊరికే జస్ట్ లైక్ ఏ టాయ్ అంటే నిన్ను ఒక బొమ్మలా ట్రీట్ చేస్తున్నారా వీళ్ళు? కేంద్ర మంత్రులు మన ఇంటికి వచ్చిపోతారు, ఎప్పుడు అడిగితే అప్పుడు కేంద్ర మంత్రులు మన ఇంటికి వచ్చిపోతారు. అదే కదా అనిల్, ఇప్పుడు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, అందరితో పరిచయం ఉన్నప్పుడు ఆడు వద్దురా బాబు అంటే ఎందుకు ఈ తాపత్రయం? మేబీ చూడాలండి, ఇప్పుడు జగనన్న రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే వెనక్కి తిరిగినండి, ఐ విల్ ఫైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి మీద ఫైట్? ఎందుకు ఫైట్? ఎందుకు నన్ను ఎందుకు అనాలండి? నేను అన్నందుకు ఫైట్. నేను ఎస్సీ కమిషన్ లో కేసు ఫైల్ చేశాను, కేసు రిజిస్టర్ అయింది వర్మ గారు. జాతీయ ఎస్సీ కమిషన్ లో కేసు రిజిస్టర్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద, ఊడి శ్రీహరి మీద, కారుమూరి వెంకటరెడ్డి మీద చాలా గట్టిగా పోతుంది అది కేసు. నేనైతే దాని మీద వెనక్కి స్టెప్ తీసుకోను. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూస్తున్నాను నేను. చాలా మంది దళిత్ లీడర్స్ పెద్ద పెద్దలు ఫోన్లు చేశారు, దళిత్ లీడర్స్ తో కమ్యూనికేట్ అయి ఉన్నా నేను. వాళ్ళందరూ కూడా చాలా అన్యాయం జరిగింది, మేమందరూ నీకు సపోర్ట్ గా వస్తామంటే, నేను అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ బ్యాడ్ అవుతాము అని చెప్పి నేను అన్న గురించి ఆలోచించి, పార్టీ గురించి ఆలోచించి వెయిట్ చేస్తున్నా. కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక దగురుబాచి నా గురించి మాట్లాడిన మాటలు ఆధారాలతో సహా నేను బయట పెట్టాను నిన్న. మా మదర్ కూడా అడిగింది ఏంటంటే, జస్టిస్ కావాలి, వాడిని ఊరికే వదలొద్దు, కారుమూరి అనేవాడిని, సజ్జల అనేవాడిని అస్సలు ఊరికే వదలొద్దు. మా మదర్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ నాతో మాట్లాడారు మమ్మీ. ఎందుకంటే మమ్మీకి బైపాస్ అయిన తర్వాత అమ్మ ఒక 10 అడుగుల కింద పడిపోతున్నారు. కాదు, వాళ్ళకి ఏదో డైరెక్షన్ లేకుండా ఈ రకంగా చెప్తారా పబ్లిక్ గాని? వాళ్ళకి అదే చెప్పారేమో, మనకి సంబంధం లేదు, పార్టీతో అనిల్కి మాకు సంబంధం లేదని చెప్పుండొచ్చు కదా వాళ్ళకి. నేనైతే అనుకోను జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వాడుకొని వదిలేసే మనిషి, ఆ వ్యక్తిత్వం కాదు. ఒకటి నాకు ఒక విషయం తెలుసు, లోపల 99 పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వలయం లాగా ఉండి ఇక్కడ ఒక్క పనే జరిగిందని చెప్పే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ క్యాడర్ అంతా